హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే కంప్లీట్గా బయటనే ఉంటున్నాము. అండ్ ఈరోజు వ్లాగ్లో షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఎస్పెషల్లీ నా బర్త్డే షాపింగ్ అని చెప్పచ్చు. ముందు వ్లాగ్లో చెప్పాను కదా, మా హస్బెండ్ బయటికి తీసుకెళ్తా అన్నారని. ఆ రోజు అన్ఫార్చునేట్లీ వర్షం రావడం వల్ల ఆగిపోయాము. ఇంకా వీకెండ్ సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ అంటే అదేలేండి, బ్రేక్ఫాస్ట్ అన్నీ అయ్యాక ఆరామ్సే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే అవుట్లెట్కి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1.5 hour అలా ఉంటుంది ట్రావెల్. ఆ రోజు కూడా క్లైమేట్ నెక్స్ట్ డే కూడా బాగానే ఉంది, కొంచెం విండీగా చల్లగా. బట్ లక్కీగా మేము వెళ్ళే టైంకి వర్షం స్టాప్ అయిందనమాట. క్లౌడీగా ఉంది కానీ కొంచెం బ్రీజ్ ఎక్కువ ఉంది, బట్ స్టిల్ వర్షం అయితే లేదు. షాపింగ్ అంతా బాగానే జరిగింది. క్యాప్ వేసుకో, తలకి వేసేసుకో, చల్ల గాలి వేసేస్తుంది, కాలుతుంది. వెరీ గుడ్, సూపర్. హలో హలో, నువ్వేంటి అంత ఫేర్గా ఉన్నావు? ఫెయిర్గా ఉన్నానా? చూడు, ఏదో నీ ఫేస్ వేర్ లైటింగ్ వేసినట్టు. నిజం బ్యాక్గ్రౌండ్ అలా సపోర్ట్ చేసి నీకు. సర్లే, ఇంకా టూర్ ఎఫెక్ట్ ఇంకా పోలే మాకు. ఏం చేస్తాం? ఇప్పుడు మా హస్బెండ్ నన్ను బర్త్డే షాపింగ్ తీసుకొచ్చారు. బర్త్డే షాపింగ్ అన్లిమిటెడ్ షాపింగ్ అంటే ఈరోజు నాకు ఎంత చేసుకుంటే అంత. అలాంటి ఆఫర్ ఇచ్చినప్పుడే బేసిక్గా కొనుక్కోవాలనిపిదే. రెస్ట్రిక్ట్ చేశారనుకో, నాకు ఇది కావాలి అది కావాలనిపిస్తుంది. నువ్వు రెస్ట్రిక్ట్ చేయవు కాబట్టి నాకేం కొనుక్కోవాలనిపించదు. ఇది లాస్ట్ ఇయర్ యానివర్సరీ అప్పుడు తీసుకొచ్చాడు షాపింగ్కి. ఈ ఫార్ములా అందరికీ పనిచేయదు, ఓకే? అంటే నాకు అర్థం కాల. అన్నావు కదరా, ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఏం కొనుక్కోవాలనిపించదు అంటే అలాగే నన్ను తిట్టుకుంటారు అనవసరంగా. ఎందుకు అంత సీన్ లేదు, ఎవరు తాలుకుంటుంది. చూద్దాం ఈరోజు ఏం కొంటాను, మీరు కూడా చూడండి మాతో పాటు. భలే ఉంది. బాగుంది, చాలా ట్రెండీగా భలే ఉంది. అక్కడ హ్యాండ్స్ జబ్బ దగ్గర బాగుందిరా. ఫస్ట్ అయితే మేము అర్మానీలోకి వచ్చామన్నమాట. ఆన్ ది వేలో కనిపించింది. ఈ మధ్య అర్మానీలో కూడా బాగానే తీసుకుంటున్నాము, అంటే కొంచెం నచ్చుతున్నాయి అన్నమాట. సో బ్రాండ్స్ ఏవైనా వాడడం స్టార్ట్ చేయనంత వరకు ఒకలా ఉంటుంది, వాడడం స్టార్ట్ చేసే కొద్దీ అలవాటు అవుతూ ఉంటాయి అన్నమాట, ప్రైసింగ్స్ అవన్నీ. సో ఎస్, అది ఇక్కడైతే ఎంట్రన్స్లో బ్యాగ్ ఒకటి చూశాను కదా, అది మా హస్బెండ్కి చాలా నచ్చిందనమాట. డ్యూయల్ షేడ్, సాఫ్ట్గా, అది చాలా బాగుంది. నేను ఇంకా ఏదైనా బ్యాగ్స్ చూద్దాంలే అన్నట్టు అనుకున్నా. నేను యాక్చువల్గా బ్యాక్ ప్యాక్ తీసుకుందాం అనుకున్నా. అండ్ మా హస్బెండ్కి టీషర్ట్ ఒకటి తీసుకున్నా అర్మనీలోనే. అండ్ మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా, సో ఇదే వాచ్ అనమాట. సో మీకు చూపిస్తున్నాను, అక్కడ డిస్ప్లేలో ఉంది ఒక పీస్. అండ్ అక్కడి నుంచి అయితే నెక్స్ట్ క్రాక్ షాప్కి వచ్చేసాము. అక్కడ జస్ట్ టీషర్ట్ ఒకటి తీసుకున్నాం, ఇంక బ్యాగ్ వెళ్ళేటప్పుడు చూద్దాంలే, ఏమీ నచ్చకపోతే అది తీసుకుందామని. బట్ మా హస్బెండ్ తీసుకోమన్నారు కానీ ఇంకా ఇప్పుడేగా చూస్తున్నాం అన్నట్టు ఆగాము. ఇక్కడ క్రాక్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మెయిన్ పిల్లల కోసం అని వచ్చాము. పిల్లలిద్దరికీ తీసుకోవాలని, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, సో వాళ్ళకి డైలీ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి బాగుంటుందని. అండ్ నేను ఎప్పుడు క్రాక్స్ ట్రై చేయలేదని మా హస్బెండ్ కూడా. సో అలా ఫ్యామిలీ మొత్తం కలిపి తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ డిఫరెంట్వి ట్రై చేస్తున్నాను. నాకు స్లిప్పర్స్ ఎక్కువే ఉంటాయి, శాండిల్స్. బట్ ఇక్కడ ఏంటంటే సమ్మర్ 5 months ఉంటుంది కాబట్టి ఉన్న అన్నిటినీ ఫుల్ టైం యూజ్ చేయలేను. అండ్ వాక్కి ఎక్కువ నడుస్తూ ఉండాలి కాబట్టి వాక్కి కూడా బాగా యూజ్ అవ్వాలన్నమాట. అండ్ ఇక్కడ వాకింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే కార్లో వెళ్ళకపోతే. ఇప్పుడు నాకు వాక్ ఎక్కువే ఉంటుంది కాబట్టి కావాలన్నట్టు తీసుకున్నా. అండ్ పిల్లలకి ట్రై చేస్తున్నాను. దక్షిత్కి వేరే టైప్ యూజువల్ క్రాక్స్ ఎలా ఉంటాయో పైన డోమ్లా వచ్చి ఆ స్టైల్ ఉన్నాయి, బట్ ఈ స్టైల్ లేవు. ఇవి ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటాయి. ఈవెన్ దో వాళ్ళు సైకిల్ మీద రైడ్ చేసిన ఎక్కడైనా గబుక్కున కాలు నుంచి జారిపోకుండా ఫిట్టింగ్ ఉంటాయి. అండ్
ఎస్పెషల్లీ ఇద్దరికి సిమిలర్ మోడల్ కావాలనుకున్నాం. సేమ్ కలర్ అండ్ సేమ్ మోడల్లోనే దొరికాయి అనమాట. అండ్ పిల్లలతో షాపింగ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. వాళ్ళు ఇలాంటి షాప్స్లో వాళ్ళు ఎంటర్టైన్ అవ్వలేరు. నేను కొంచెం హెల్దీ లాలీపాప్స్ ఇలాంటివి కొన్ని ఫ్రూట్స్ ఇలాంటివన్నీ జంక్ తీసుకెళ్ళాను. అండ్ అవి ఇస్తూ మేనేజ్ చేసాం. అండ్ మా హస్బెండ్కి ఇక్కడ ట్రైల్ చేస్తున్నాను అనమాట. నేను అనుకున్న కలర్లో దొరికేసే తీసుకున్నాను. అండ్ తనకి వీటిని చూస్తే తను బాత్రూమ్ చెప్పాలని అంటారు అనమాట. సో ఇంట్లో బయట కిందకి వేసుకెళ్ళడానికి అన్నట్టు ఇంక నలుగురం తీసుకున్నాం. ఏం తీసుకున్నాం ఫైనల్గా అన్నవి షేర్ చేస్తా. అండ్ నెక్స్ట్ మైకిల్ కోర్స్ నేను బ్యాక్ ప్యాక్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని. సో మెయిన్ తను గిఫ్ట్ ఇస్తా అన్నప్పుడు నేను బ్యాక్ ప్యాక్ తీసుకోవాలి అన్నట్టు డిసైడ్ అయ్యి వచ్చాను. యాక్చువల్గా అవుట్లెట్లో ఆఫర్స్ అంటే జర్మనీలో పెద్దగా ఆఫర్స్ లాగా ఏమి అనిపించవు నాకు. ఆ ముందు రోజు మేము ఎందుకు వెళ్దాం అనుకున్నామంటే నైట్ 10 వరకు ఏవో ఆఫర్స్ నడుస్తున్నాయి అనమాట, ఫ్రైడే డీల్స్ లాగా. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు వెళ్ళలేకపోయాం. అండ్ వెళ్ళకపోవడమే మంచిదైంది, ఎందుకంటే మాకున్న టైం 4 hours క్లోజింగ్ టైంకి. బట్ ఈ రోజు మేము ఏదైతే వెళ్ళామో షాపింగ్కి తెలియకుండా 8 hours తిరిగాము షాపింగ్లో. అంత టైం పట్టిందనమాట. అవుట్లెట్ అంటే అన్నీ పక్కనే ఉండవండి, కొంచెం డిస్టెన్స్లోనే ఉంటాయి. కొంచెం నడక ఎక్కువ ఉంటుంది అనమాట, స్పెసిఫిక్గా 1 by 1 చూసుకొని వెళ్ళాలంటే. సో మైకిల్ కోర్స్లో ఒక 2 bags అయితే నాకు బాగా నచ్చాయి. అండ్ జాకెట్ కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లక్కీగా కావాల్సినవన్నీ బాగానే దొరికాయి అనమాట. అండ్ ఈ మైకిల్ కోర్స్ కూడా మరీ ఎక్కువ కలెక్షన్ అయితే ఎక్కువ ఏమీ లేదు, కొంచెం తక్కువే అయింది. మెయిన్ నేను వాచ్ ఒకటి తీసుకోవాలనుకున్నాను, అది మిస్ అయింది. అండ్ ఈలోపు ఇంకా లంచ్ టైం అయిపోయిందనమాట. సో పిల్లలకైతే నేను ఇంట్లోనే కొంచెం ఫుడ్ అది ఫీడ్ చేసి తీసుకొచ్చాను వచ్చేటప్పుడే. ఇంకా సాల్మన్ ఒకటి ఫ్రై చేసి తీసుకొచ్చాను అనమాట. ఇంకా అది పెట్టేశాను. ఫ్రూట్స్ ఇంకా జంక్ ఏదో ఒకటి తింటూనే ఉన్నారు. ఇంక మా హస్బెండ్ నేను అక్కడ షాప్లోనే తీసుకున్నాం అనమాట. అండ్ మళ్ళీ బ్యాక్ టు మైకిల్ కోర్స్. సో ఇక్కడ ఏంటంటే జాకెట్స్ ఉన్నాయన్నమాట, చాలా తక్కువ కలెక్షన్ ఉన్నాయి. నా ఎజంప్షన్ ఏంటంటే బ్యాగ్తో పాటు జాకెట్ కూడా తీసుకుందాం అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు వింటర్స్ అయిపోయి సమ్మర్ వస్తుంది కాబట్టి వింటర్స్ జాకెట్స్ మీద ఏమన్నా సేల్ ఉంటుందేమో అన్నట్టు వచ్చాను. కానీ జాకెట్స్ మీద సేల్ అయితే ఏం లేదు, ఉన్నవి కూడా చాలా తక్కువ ఆప్షన్స్. బట్ నేను అనుకున్న మోడల్ ఎగ్జాక్ట్గా దొరికిందనమాట, ఎప్పటి నుంచో అనుకున్న మోడల్. లక్కీగా ఈసారి బాగానే దొరికింది. అండ్ వాచ్ అయితే అస్సలు కలెక్షన్ ఏమీ లేదు, ఒక 4-5 watches ఉన్నాయి అంతే. అండ్ ఫైనల్లీ నేను అనుకున్న బ్యాక్ ప్యాక్ అండ్ మైకిల్ కోర్స్లో జాకెట్ కూడా తీసుకున్నా. మా హస్బెండ్ ఎప్పటి నుంచో నన్ను పుష్ చేస్తూ ఉంటారనమాట, ఒక మంచి బ్రాండెడ్ జాకెట్ తీసుకో, మనకి వింటర్స్కి కావాలి అని. సో ఫైనల్లీ తను హ్యాపీ, నేను హ్యాపీ. ఇక్కడ అదే షూట్ చేస్తున్నారనమాట. చెప్తున్నా, లాస్ట్ ఇయర్ ఒక్క మైకిల్ కోర్స్ బ్యాగ్ కొనుక్కోవడానికే ఎంత ఆలోచించానో, ఇప్పుడు ఇలా తీసేసుకున్నట్టు అయిపోయింది అని. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సీకేకి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ కూడా నేను కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూశాను. హ్యాండ్ బ్యాగ్స్ అంటే నాకు ఇప్పుడు స్లింగ్ బ్యాగ్ కావాలని ఉందన్నమాట, ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్స్ ఉంటే నేను అన్ని డైపర్స్ అవి ఇవి అన్నీ డంప్ చేసిన. అండ్ నాకు కొంచెం మీడియం టు పెద్ద సైజ్ బ్యాగ్స్ బాగానే ఉన్నాయి, కలెక్షన్ ఎక్కువే ఉన్నాయి. సో స్లింగ్ బ్యాగ్ తీసుకుందాం, ఎక్కడైనా సింగిల్గా వెళ్ళిన దేనికన్నా కావాల్సి వస్తే అవే బాగుంటాయి కదా అన్నట్టు. అండ్ సీకేలో కూడా బాగానే షాపింగ్ చేసాం. అవన్నీ నేను షాపింగ్ ఏం చేశాననేది షేర్ చేస్తా. చాలా ఎక్కువ మొత్తంలోనే షాపింగ్ చేసాం, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇంత దూరం వచ్చాం కదా, సో నీడ్ ఉంది, బాగున్నాయి అన్నట్టు ఇంకా అన్నీ నచ్చినవన్నీ షాప్ చేసుకున్నాం అనమాట. ఇయర్లీ వన్స్ ఇలా కొంచెం ఎక్కువ ఖర్చు పెడితే ఒకలాంటి, అంటే మనం అనుకున్నవి కూడా తీసుకోగలుగుతున్నాం అన్నట్టు కూడా ఉంటుంది. ఎప్పుడు సంపాదించడమే కాదు, దాన్ని మనకి నచ్చినట్టుగా కొంచెం అప్పుడప్పుడు ఇన్వెస్ట్ కూడా చేయాలి. ఇన్వెస్ట్ అంటే మన హ్యాపీనెస్లో అనమాట. సో దీన్ని ఎవరెలా తీసుకున్నా నాకు ప్రాబ్లం ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది అంతా దాచేసుకోండి, ఇల్లు కొనుక్కోండి, లేకపోతే అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఎందుకు వేస్ట్ చేస్తున్నారంటారు. లైఫ్ అంటే అన్నీ ఉండాలండి, మన హ్యాపీనెస్ అన్నీ ఉండాలి. కష్టపడి సంపాదిస్తాము, చాలా టైం ఇన్వెస్ట్ చేసి అదంతా దాచేసుకోవడానికి కాదు. అండ్ ఎవరిష్టం వాళ్ళది, ఒక్కొక్కరు లైఫ్ని ఒక్కొక్కలా ప్లాన్ చేసుకుంటారు. సో మేము కూడా అంతే. అండ్ దాని తర్వాత నేనైతే ఫాజిల్కి వెళ్ళాను. ఫాజిల్లో ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక వాచ్, ఫైనల్లీ ఈసారి అది కూడా కొనిచ్చారు మా హస్బెండ్. ఇంకా వాచ్ కూడా తీసుకున్నా. మా హస్బెండ్ని తీసుకోమన్నాను కానీ తనకు ఆల్రెడీ చాలా వాచెస్ ఉన్నాయి, ఇంకా అక్కడ ఏం నచ్చలేదు అన్నారు. ఇంకా నేను అనుకున్న వాచ్ తీసుకున్నాను. అండ్ అక్కడి నుంచి ఇంకా మేము కావాలనుకున్నవన్నీ చకచకా అయిపోయాయి. అండ్ అక్కడి నుంచి షూస్ అనమాట మెయిన్.
దక్షిత్కి కొంచెం ఎక్కువ యూజ్ ఉంటాయి, ఎందుకంటే కిండర్ గార్డెన్స్కి వెళ్ళొస్తూ ఉంటారు కాబట్టి. అండ్ వాడికి కొంచెం మంచిగా బ్రాండెడ్ షూనే తీసుకుంటున్నాము, ఎందుకంటే అవే కొంచెం ఎక్కువ మన్నుతున్నాయి. అండ్ మా హస్బెండ్కి అండ్ నాకు కూడా ఒక పేర్ తీసుకుందాం అని అనుకున్నాం. యాక్చువల్గా అసలు ఆల్మోస్ట్ దానికే టైం పట్టిందండి. షూస్కి ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తానని నాకు తెలీదు. ఆల్మోస్ట్ 8 షాప్స్ 8 బ్రాండ్స్ తిరిగాము, ఎక్కడ వాడి సైజెస్ దొరకలేదు మాకు నచ్చిన దాంట్లో. పూమా, నైక్, తర్వాత ఎడిడాస్, ఇవన్నీ చాలానే తిరిగాం. ఫైనల్లీ ఎడిడాస్లోనే సెట్ అయిందనమాట నాకు దక్షిత్కి. ఇంక మా హస్బెండ్కి అయితే తను అనుకున్న బుగాటి వాటిల్లో కూడా చూసారు కానీ ఎక్కడ దొరకలేదు. అండ్ ఇక్కడ కిచెన్ రిలేటెడ్ కూడా చాలా ఉంటాయి, బట్ మాకు అప్పటికి చాలా లేట్ అయిపోయింది. మేము అనుకున్న టైమ్స్లోనే షాప్స్ చూసారు కదా, కొంచెం రోడ్ మధ్యలో ఉంటాయి అనమాట, అటు ఇటు నడుస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ చాలా వరకు దక్షిత్ షూస్కే మాకు చాలా టైం పట్టింది. మా హస్బెండ్ పర్టికులర్ మోడల్ అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళు నడుస్తూ పరిగెడుతూ ఉంటారు. అండ్ కిండర్ గార్డెన్స్లో కూడా ఆడుకుంటూ ఉంటారనమాట. సో అంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అన్ని రకాల యూజ్ అవ్వాలి. ఇంకా అలా ఫైనల్లీ ఒక పెయిర్ అయితే సెలెక్ట్ చేశారు. కలర్ నచ్చితే మోడల్ నచ్చట్లేదు, మోడల్ నచ్చితే కలర్ నచ్చట్లేదు, లేకపోతే సైజ్ దొరకట్లేదు అనమాట. సో ఫైనల్లీ వాడు అప్పుడే నిద్రపోయి లేచాడు. ఇంకా ఈ షూ ఫైనలైజ్ చేశారు, సో వేసి చూస్తున్నారనమాట. అండ్ వాడికి కూడా నచ్చాయి, సో వాడు సాటిస్ఫై అయ్యాడు. అండ్ నేను కూడా ఎప్పటి నుంచో పర్టికులర్ కలర్లో షూ వెతుకుతున్నా, అండ్ నాకు కూడా డైలీ యూస్గా కావాలన్నమాట. ఆబ్వియస్లీ నా దగ్గర 4-5 పైర్స్ ఉంటాయి, బట్ స్టిల్ నాకు షూస్, తర్వాత వాచెస్ ఇలాంటివి కొన్ని ఇష్టం అనమాట. మనని డిఫైన్ చేసేవి అవే, ఇంకా అవి మంచిగా ఉండాలి. అండ్ ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. ఇండియాలో అనుకోండి మనం ఎప్పుడైనా కదా షూ వేసుకుంటాం, బట్ ఇక్కడ అలా కాదు, చెప్పులు ఎప్పుడైనా వేసుకుంటాం అనమాట. అండ్ వింటర్స్లో అయితే ఇంకా అసలు సమస్యే లేదు, ఆ చెప్పులు తీయము. సమ్మర్స్లో కూడా షూ వేసుకొని తిరగమంటారు మా హస్బెండ్ అయితే, ఎందుకంటే వాకింగ్కి అవే కంఫర్టబుల్గా ఉంటాయి, కాలు నొప్పులు రాకుండా బాగుంటాయి మంచి షూ తీసుకుంటే అని అంటారు. సో అలా తన కోరిక మేరకు అండ్ నాకు నచ్చిన కలర్ కూడా దొరికి ఇంకా నేను ఒక షూ అయితే తీసుకున్నా. ఇంకా ఆల్మోస్ట్ చాలా టైం అయింది, అరౌండ్ 8 అయిపోతుంది టైము. మాకు సన్సెట్ కూడా 9 అలా అవుతుంది అనమాట. ఇంకా మెక్డీకి వెళ్ళి కొంచెం స్నాకింగ్ అది చేసేసాము, ఎందుకంటే మళ్ళీ మాకు 1.5 hour ట్రావెల్ ఉంటుంది కదా, పిల్లలు కూడా ఏదైనా తింటారన్నట్టు. ఇంక వాళ్ళకి నగ్గెట్స్, మాకు బర్గర్స్ అండ్ అవే కదా ఉంటాయి. ఇంకా అవి తీసుకొని ఆరామ్సే కొంచెం టైం తీసుకొని తినేసి స్టార్ట్ అవుదాం అన్నట్టు అనుకున్నాము. అండ్ బర్త్డే షాపింగ్ అని స్టార్ట్ అయ్యి ఫ్యామిలీ షాపింగ్తో ఎండ్ అయిందనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. నేను మా హస్బెండ్కి ఒకటే చెప్పాను, నన్ను ఫోర్స్ చేయొద్దు, అక్కడ నాకు ఏదైనా తీసుకోవాలి అని అనిపిస్తే బ్యాక్ ప్యాక్ ఎప్పటి నుంచో అనుకున్నాను కాబట్టి అది, అండ్ తను జాకెట్ కూడా తీసుకో అని అన్నారు. బట్ మేము ఇంత షాప్ చేస్తాం, ఇవన్నీ కొనుక్కుంటాం అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమే. అంటారు చూసారా, అనుకొని కావాల్సినవి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు దొరకవు, వద్దనుకున్నప్పుడు మాత్రం, అంటే అన్ప్లాన్డ్గా వెళ్ళినప్పుడు చాలా కొంటామని. నా కేసులో ఎప్పుడు జరుగుతుందండి. మా ఫ్రెండ్స్ షాపింగ్ కోసమని వెళ్ళి వాళ్ళు కాకుండా నేను షాపింగ్ చేసిన రోజులు కూడా ఉంటాయి, అండ్ నా కోసం వెళ్ళి ఏం కొనుక్కోని రోజులు కూడా ఉంటాయి అన్నమాట. సో అలా ఫైనల్లీ అరౌండ్ 8:30కి ఇంటికి వచ్చాము. ఇంకా పిల్లలకి నేను అంతా కుక్ చేసి పెట్టేశాను. ఇంకా మేము ఏమంటారు వీకెండ్ కదా, సో ఏదైనా మూవీస్ చూస్తున్నాం అనమాట. ఈ మధ్యకాలంలో అసలు బిజీ అయిపోయి టీవీనే సరిగా చూడట్లేదు, ఓన్లీ వీకెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఆ వీకెండ్స్లో ఏం మూవీస్ రిలీజ్ అయ్యాయి ఇంకా అన్నీ చూసుకుంటాం అనమాట. ఉన్న 4 చూసుకొని ఒకటి పిక్ చేసుకొని ఇంకా అది స్టార్ట్ చేస్తాము. అండ్ నేను ఏం షాపింగ్ చేశాను ఇదంతా నెక్స్ట్ డే షూట్ చేశానండి. సో నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. నాకు అసలు ఆ రోజు ఇంకా వచ్చాక టైం దొరకలేదు, పిల్లలకి కుక్ చేసుకొని పెట్టి అలా టైం అయిపోయిందనమాట. ఇంకా అందుకే నేనేం షూట్ చేయలేదు. ఇంకా ఆ తర్వాత షూట్ చేసినవి మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇంకా దక్షిత్ తిన్నాక లేట్గానే తిన్నారు కదా, సో కాసేపు ఆడుకొని ఇచ్చి ఇంకెలానో వీకెండే కదా కొంచెం లేట్గా పడుకోపెడదాం అన్నట్టు ఇంకా యాక్టివిటీ ఇచ్చామన్నమాట. సో ఇదంతా సెట్ చేస్తున్నాడు. Toy truck. Toy truck. Toy truck. ఎవరు చెప్పారు నీకు అలా కట్టాలని? Toy truck. ఎవరు నేర్పించారు అది? ఇప్పించారు. ఎవరు నేర్పించారు నీకు? ఎవరు చెప్పారు ఎలా చేయాలని? అలా సౌండ్ వస్తుందా? ఈ టాయ్ ఇంత బాగా యూజ్ చేస్తారని అనుకోలేదు అసలు. అంటే వేస్లో బాగుంది. నీకు నచ్చిందా దక్షిత్? ఈరోజు నాన్న నీకేం కొన్నారు? నాన్న నీకేం కొన్నారు ఈరోజు? షూ కొన్నారా? షాపింగ్కి వెళ్ళామా మనం? ఏ కలర్ కొన్నారు షూ నీకు? చెప్పాలి. షూస్
నాన్న ఏ కలర్ కొన్నారు? ఏం కలర్ కొన్నారమ్మా షూస్ నీకు? కలర్ చెప్పమ్మా. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. అండ్ ఈ వీడియో కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ రేపటి వ్లాగ్లో తప్పకుండా చూడండి నేను ఏం షాప్ చేశాను అదంతా షేర్ చేస్తాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.